హలో శేషు, నేను చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పినట్టు చెయ్యి. చూడు పార్వతమ్మ, 3వ నంబర్ గోడౌన్లో ఉన్న ప్యాకెట్స్ వెంటనే వ్యాన్లో సర్దించు. శేషు, ఏమిటో చేస్తున్న పాడు పని? వాట్ ఈస్ దిస్? ఎంతో కష్టపడి తెప్పించిన నాణ్యమైన మందుల్ని కల్తీ చేసి అమాయకులైన పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నావా? సార్, ఇటువంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకేదైనా చేస్తారు. వెంటనే పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించండి. సార్, మొదటి తప్పు, నన్ను క్షమించండి. అదీగాక నన్ను అరెస్ట్ చేస్తే వీళ్ళ ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఆవిడ? నీతో ఆవిడకే సంబంధం? ఈ కల్తీ మందులు కలిపే వ్యాపారంలో డబ్బు కాసిపడి మీ ఆవిడ కూడా మాతో చేతులు కలిపింది. మేము చేసిన ఈ ప్యాకింగ్లని తనే దగ్గరుండి ఆడవాళ్ళతో వ్యాన్లో సర్దిస్తుంది. ఒరేయ్ రాస్కల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నోరుంది కదా అని అరవటం కాదు, కళ్ళుంటే చూతూ గాని. నాతో రా, చూపిస్తాను. పార్వతమ్మ, ఈ పెట్లన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్ళమన్నారు? మీరే కదా అన్ని సర్దించమని చెప్పారు. మీ ఆవిడికి కూడా వాటా ఉందని ఇప్పటికైనా నమ్ముతారా? కావాలంటే ఆ పెట్టి ఓపెన్ చేస్తూ ఉండి. ఇదంతా మేం కలిపిన కల్తీ సరుకు. పార్వతి, ఈ కల్తీ మందులు కలిపే కిరాతకంలో నువ్వు కూడా చేతులు కలిపావా? అసలు ఇవి కల్తీ మందులనే సంగతి నాకు తెలియదండి. పెట్టెలన్నీ తీసుకెళ్లి వ్యాన్లో సర్దించమంటే సర్దిస్తున్నాను. అది తప్ప నాకేం తెలియదండి. పార్వతమ్మ, ఎందుకు అబద్ధం ఆడతావు? ఇంతవరకు మేము ఇచ్చిన డబ్బు సరిపోలేదా? ఈసారి ఎక్కువ ఇస్తాంలే. నిజం చెప్పు. మీరు నాకు డబ్బు ఇవ్వడం ఏమిటి? ఇదంతా మీరేదో కావాలని చేస్తున్నారు. కావాలని మేమేం చేయట్లేదు. పుట్టబోయే బిడ్డకి డబ్బు కావాలని నువ్వే కదమ్మా మాతో చేతులు కలిపావు. అబద్ధం, అన్యాయం. అసలు నాకేం తెలియదండి. నాకేం తెలియదని ఇక్కడ గింజుకోవటం కాదు. నీ వాటా తాలూకు నేనిచ్చిన డబ్బు నా కళ్ళ ముందే నువ్వెక్కడ దాచావో నాకు తెలుసు. మీరు నాతో రండి. ఆ డబ్బు ఎక్కడ దాచిందో నేను చూపిస్తాను. ఇప్పుడేమంటావు చక్రవర్తి? ఇంత డబ్బు ఎక్కడుందని నీకు తెలుసా? ఏమండి, నాకేం తెలియదండి. ఇదంతా అబద్ధం. ఏది అబద్ధమో ఏది నిజమో పోలీసులే తెలుస్తారు. తప్పు చేసిన వాళ్ళు బయట వాళ్ళైనా సరే, నా భార్య అయినా సరే చట్టానికి పట్టించి తీరుతారు. చక్రవర్తి, ఆవేశపడకు. కొంచెం ఆలోచించి మాట్లాడు. నీ భార్య డబ్బుకు ఆశపడి ఈ పని చేసిందని ఇప్పుడు మనకు మాత్రమే తెలుసు. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ విషయం రేపు 10 మందికి తెలుస్తుంది. కనుక మనిద్దరికీ నష్టం లేకుండా మనలో మనం రాజీ పడిపోదాం. నీ భార్యకు నువ్వు బుద్ధి చెప్పుకో. ఈ శేషుగాడి సంగతి నేను చూస్తాను. ఏమండి, వాళ్ళు చెప్పిందంతా మీరు నమ్ముతున్నారా? భగవంతుడు సాక్షిగా నాకేం తెలియదండి. ఇంకేం మాట్లాడు. నీ చేతిలో కల్తీ మందులు ఉండడం నా కళ్ళారా చూశాను. ఆ కల్తీ మందుల ద్వారా నువ్వు సంపాదించిన ఈ పాపిష్టి డబ్బును నాకు తెలియకుండా నా ఇంట్లో దాచిపెట్టా. నీతి నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతున్న నా జీవితంలో మచ్చ తెచ్చావు. ఇలాంటి తప్పుడు మనిషి నా భార్యగా అనుకోవడం నాకు సిగ్గుగా ఉంది. నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. చెయ్యి, మొహం చూడకూడదు, చూడకూడదు, చూడ. ఈ డబ్బు చాలదా? చాలదు. నేను సహాయం చేయబట్టే కల్తీ మందులు చేసి నువ్వు లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు. నాకు మాత్రం భిక్ష వేసినట్టు వేస్తున్నావు. అయితే ఎంత కావాలంటావు? 1,00,000 కావాలి. ఇవ్వకపోతే నేను ఆ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి పార్వతమ్మ నిర్దోషని, నువ్వే ఇదంతా చేయించావని నీ నాటకం అంతా బయట పెడతాను. ఏమిటి? ఏమైంది? చక్రవర్తి, నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు. నాగరాజు మాటలు విని కల్తీ మందులతో ఏ సంబంధం లేని మీ ఆవిడ మీద అబద్ధం చెప్పాను. ఏమిటి? పార్వతికి తెలియదా? అసలు కల్తీ మందుల విషయమే ఆవిడికి తెలియదు. మీ ఇంట్లో డబ్బు కూడా నాగరాజు నా చేత పెట్టించాడు. అంతేకాదు, ఊరి ఉత్తరాన్న పాత బంగ్లాలో ఇంకా కొంత కల్తీ సరుకుంది. లయన్స్ క్లబ్ పక్కనున్న గొడవల్లో స్మగుళ్ళు కూర్చున్నాయి. హలో, ఏమిటి?
మన నకిలీ మందులు తయారు చేసే స్థలాన్ని పోలీసులు రైడ్ చేశారా? హలో, ఏమిటి? మన కస్టమర్స్ అందరినీ అరెస్ట్ చేసి గోడౌన్ సీజ్ చేశారా? హలో, ఏమిటి? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చక్రవర్తి? అవును, నేనే. నాగరాజు, పేదవాళ్ల కోసం విదేశాల నుండి వస్తున్న మందుల్ని దొంగతనంగా అమ్ముకుని డబ్బు చేసుకోవడం కాకుండా నకిలీ మందులు సీసాల్లో నింపి పసిపిల్లల ప్రాణాలు తీశాం. అది క్షమించరాని నేరం. ఈ నేరాలు నేను చేసినట్టు సాక్ష్యం ఏమిటి? ఈ నేరాలు మాత్రమే కాదు, శేషును హత్య చేసినట్టు కూడా సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. ఏమండి, మీరే నన్ను అనుమానించిన తర్వాత నేను ఇక్కడ ఉండడం అనవసరం. ఏనాటికైనా నేను తప్పు చేయలేదని మీకు అర్థమైతే అంతే చాలు. ఎంత కష్టపడైనా సరే మనకు పుట్టబోయే బిడ్డను మాత్రం మీ కోరిక ప్రకారమే జాగ్రత్తగా పెంచుతాను. మీ పార్వతి. నీచుడైన నాగరాజు వేసిన పథకం కారణంగా మీ నాన్నగారికి నేను దూరం అయ్యాను. అమ్మా, నేనెంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. చిన్నతనం నుంచి నాలో పెరిగిన నాన్నగారి మీద కోపాన్ని అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టి నాతో ఇంత తప్పు చేయించింది ఆ నాగరాజు అయి ఉంటాడు. మీ నాన్నగారిని మోసం చేసి సొంతం చేసుకున్న ఇంట్లోకి అడుగు పెట్టను. నువ్వు చేసిన అన్యాయానికి మన్నింపు కోరుకుని ఆయన నువ్వు తిరిగి తీసుకురావాలి. ఆయనతో కలిసి ఆలయం లాంటి ఇంట్లోకి నేను అడుగు పెట్టాలి. ఏం జరిగింది? ఎందుకని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఎవరినో ఒక అమ్మాయిని చంపేశాడంట. ఎవరా అమ్మాయి? ఏమో తెలీదు, కూతురేమో. అదేం పోయేగాలో ఎందుకు చంపాడు? ఆ పిల్లని బండరాయితో మొహం కూడా గుర్తుపట్టలేనంతగా నజ్జు నజ్జి చంపేశాడంట. మైకేల్ ఎవరు? ఈ బంగ్లాలో ఉంటున్న ముసలి నక్క. ఈ బంగ్లాలో 25 సంవత్సరాలుగా ఎవరూ ఉండలేరు బాబు. ఇది విజయనగరం జమీందారుల వంశానికి చెందింది. నేను ఇక్కడ వాచ్మెన్. నేనే అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను. బాబు, నాన్నగారు కనిపించారా? జరిగిన దానికి ఆయన్ని మన్నింపడిగావా? వస్తానని చెప్పారా? కలిశానమ్మా, నాన్నగారిని కలిశాను. జరిగిన పొరపాటుకి క్షమించండి నాన్న అంటే, నీ తప్పే ఉంది బాబు అంటూ ఎంతో ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారమ్మా. అమ్మ ఎలా ఉందని తను ఎంతో ఆప్యాయంగా అడిగారు. బాగుంది, మీ రాక కోసం ఎదురు చూస్తుందని చెప్పానమ్మా. ఆ మాట విన్న నాన్నగారు ఎంతో పొంగిపోయారు. కళ్ళల్లో నీళ్ళేమిట్రా? అదే అమ్మా, నాన్నగారిని చూశానన్న ఆనందం. ఆయన ఇప్పుడు వస్తున్నారా? నేను వెళ్ళేసరికి ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ పని త్వరగా ముగించుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తారని నీతో చెప్పమన్నారమ్మా. ఎప్పటికొస్తారు? వీలైనంత త్వరలోనే వచ్చేస్తానన్నారమ్మా. ఇన్నేళ్లుగా నువ్వు ఆయన్ని నాన్న అని పిలిస్తే చూడాలనే కోరిక ఉండేది. ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది.
zaba zaba mama zaba mama 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 zaba zaba bala మదన జనుకుడికి మంచం వేసై మురళి నడిగి తల పించం తీసై మసక సిక్కులకు మంత్రం వేస్తా బాలా యమున మడుగులో సర్పం ముంచెయ్యముడి కొడుకులకు పాశం వేసే గోలా మదన జనకుడికి మంచం వేసై మురళి నడిగి తల పించం తీసై మసక సిగ్గులకు మంత్రం వేస్తాం పాలా తనువులడుగు ఉడుకు తపనలలో ఉరిమి ఉరికి దరికి కదులు పరుగులలో విరహమొకటి పెరిగి నడిచిన నానీడై ఎదల తలుపు తెరిచి పిలిచే నిలు చెలియా యమున కరటకుల దర్పం దించే యమున మడుగులో సర్పం ముంచెయ్య ముడి కొడుకులకు పాశం వేసే గోలా